ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులకు మోక్షం కలిగించింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు అన్ని వర్గాలకు ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకొని బిల్లులపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. దీనిపై సుదీర్ఘంగా చర్చించి పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక శాఖ మీద ఉన్నత స్థాయి సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న బిల్లుల్లో 6,700 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఇందులో 10 లక్షల లోపు బిల్లులు, ఉద్యోగుల జీపీఎఫ్, ఉద్యోగులు, పోలీసుల సరెండర్ లీవులు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి ఉన్నాయి. గత ప్రభుత్వం దాదాపు 1,20,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఉన్నవి ఇప్పటి వరకు చెల్లించలేదు. అందులో చిన్న చితకా కాంట్రాక్టర్లు, చిన్న పరిశ్రమలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కూటమి సర్కార్కు పెనుభారంగా మారాయి. అయితే వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని చెబుతోంది ప్రభుత్వం. ఇవాళ 10 లక్షల లోపల ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్ బిల్స్ ని రిలీజ్ చేయాలనేటువంటి నిర్ణయం ఈ రోజు తీసుకోవడం జరిగింది. దాదాపు ఇది 26,000 మందికి లబ్ధి జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం. భూసేకరణ చేయబడినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. భూమి తీసుకుంది ప్రభుత్వం, కానీ డబ్బులు ఇవ్వలేదు. వాటిని కూడా ఇందులోనే విడుదల చేయడం జరుగుతుంది. ఉద్యోగుల జీపీఎఫ్కు 519 కోట్ల నిధులు విడుదల చేశారు. అలాగే పోలీస్ శాఖలో సరెండర్ లీవులకు మరో 213 కోట్లు మొదటి విడతగా విడుదల చేశారు. మరోవైపు సిపిఎస్ క్రింద 300 కోట్లు, టీడీఎస్ క్రింద 265 కోట్లు చెల్లించింది ఆర్థిక శాఖ. మొత్తంగా ఉద్యోగులకు 1,300 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అలాగే 6.5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేశారు. వీటితో పాటు చెల్లింపులు చేసిన వాటిలో ఆరోగ్యశ్రీ బకాయిలు, అమరావతి రైతులకు కౌలు వంటివి కూడా ఉన్నాయి.